ఒకటి మొన్న గత వారం క్రితం సరిగ్గా 2వ తారీఖు ఆయన మాట్లాడారు, 3వ తారీఖు మనం చర్చించుకున్నాం. అంటే తెలంగాణ విషయంలో తీసుకున్న తీరు, స్టాండు, అంటే విభజన విషయంలో, లేకపోతే తెలంగాణ రాజకీయాలు చేసే పంధ, ఇవన్నీ కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తున్నారు. అది కూడా ఆయనకి పదవుల కోసం కాదు, లక్షలాది మంది కార్యకర్తలు ఆయన అడుగుతున్నారు కాబట్టి అని. కానీ మళ్ళీ ఇవాళ ఆ విషయంలో అంటే విభజన గురించి మాట్లాడడమో లేకపోతే ఈ ప్రాంతీయవాదం గురించి మాట్లాడడమో ఎట్లా మీకు ఇక్కడ పాజిటివ్ అవుతుంది తెలంగాణలో మీరు రాజకీయాలు చేసే ముందు? ఒక నిమిషం వెంకటేశ్వర గారిని అడుగుతున్నా, జనసేన, ఆయన రెస్పాండ్ అవుతారు. జనసేన. ఓకే రిషి గారు, మీకు అలానే ప్యానల్ ఉన్నటువంటి విఠల్ గారికి, రౌడీ రెడ్డి గారికి శుభోదయం. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని రాజకీయంగా ఎట్లా తీసుకోవాలంటే అట్లా తీసుకునేటటువంటి ఆలోచన, మేధా సంపత్తి మన రాజకీయ నాయకులకు ఉంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఏంటి, ఎప్పుడు చూసినా వీళ్ళు కొన్ని అంటే మనకు కావాల్సినంత వరకే కట్ చేసుకుని మాట్లాడే విధానం ఎక్కువైపోయింది. ఇప్పుడు విడగొట్టినప్పుడు జరిగినటువంటి పరిణామాల గురించి నేను బాధపడ్డాను అన్నాడు తప్పితే విడగొట్టిన దానికి బాధపడ్డాను. విడగొట్టిన దానికి బాధపడితే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు కదా, ఇల్లు అక్కడ హైదరాబాద్లో ఎందుకుంటాడు, ఉండడు కదా. సింపుల్, అర్థం చేసుకోవాలి వీళ్ళు కొంచెం. ఇందాక రౌడీ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు, ఇట్స్ క్వైట్ కామన్ కొన్ని జరిగేటప్పుడు పార్లమెంట్ మూసేస్తారని. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, రాజరికంలో ఉన్నామా మూసేయటానికి? చర్చ జరిగింది ప్రజాస్వామ్యయుతం కదా, ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరిగేటప్పుడు మూసేయాల్సిన అవసరం ఏమొచ్చా? ఇన్ని దశాబ్దాలుగా దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే కదా. మరి దశాబ్దాలుగా వాళ్ళకి ఉన్నటువంటి కోరికని, వాళ్ళ పోరాటాలని ఎందుకని గుర్తించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి? గతంలో చేస్తే ఇంత గొడవ ఉండేది కదా కదా. వీళ్ళు మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు ఏదో మా సంపద ఎత్తుకుపోతున్నారు, మా నీళ్ళు ఎత్తుకుపోతున్నారు అని భావోద్వేగాలు కొట్టుకుని పెరిగేదాకా తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చా? చాలా పెద్ద పెద్ద లీడర్లే ఉన్నారు కదా అప్పుడంతా కాంగ్రెస్. ఇవ్వాలంటే చాలా వరకు వెళ్ళిపోయారు. కానీ ఒకనాడు జాతీయవాదం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, చాలా పెద్దవాళ్ళు, చాలా తాల్వాడుతున్నారు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఆలోచన చేయలేదు వాళ్ళు? అంటే ఇవాళ వచ్చిన సోనియా గాంధీ గారు వాళ్ళని మించిన నాయకురాలు వీళ్ళకి. ఇంకా నేనంటే ఇంకా కొంచెం లోతుకు పోదలుచుకోవాలి. ఓకే, చర్చ దాని గురించి కాదు వెంకటేశ్వర, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భవించి 12 ఏళ్ళు అయిపోయింది. రెండు ప్రభుత్వాలు అయిపోయి, 3వ ప్రభుత్వం అయిపోయి కూడా 2.5 ఏళ్ళు అవుతుంది. సో నా పాయింట్ ఏంటంటే, కాదు పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి రావడము, తెలంగాణ జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయడం అన్నీ ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఆ ప్రస్తావన తీసుకురావడం మీకు నెగిటివ్ కాదా అంటున్నా నేను. నెగిటివ్ అనేది వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి నేను అంటుంది. నేను దాని గురించి వెళ్ళదలుచుకోవాలి. అసలు వాళ్ళు మాట్లాడే మాటల గురించి చెప్తున్నప్పుడు వాస్తవంగా అయిపోయింది. ఇట్స్ అయిపోయిన ఇష్యూ అని నేను గతంలో కూడా చెప్పా. ఆల్రెడీ 2 టర్ములు ప్రభుత్వం నడిచిపోయింది. తర్వాత ఇప్పుడు 3వ టర్మ్ ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఇవాళకి కూడా వాళ్ళు ఇంకా అదే మాట్లాడుతున్నారు కదా. దాని గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే అదర్వైజ్ ఎందుకు? ఇప్పుడు ఇందాక రౌడీ రెడ్డి గారు ఏమంటారు, ఆ రోజున లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. మీరు ఉత్సవాలు చేసుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు, బీఆర్ఎస్ వాళ్ళు చేసుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు. బీఆర్ఎస్ నుంచి విడిపోయినామా ఆమె టీఆర్ఎస్ అని మళ్ళా పెట్టింది పార్టీ, ఆ టీఆర్ఎస్ వాళ్ళు చేసుకుంటే ఉండదు, లేదంటే అక్కడ ఇంకోళ్ళు బీజేపీ ఎవరు మీరందరూ చేసుకుంటే లేనిటువంటి ప్రాబ్లము జనసేన పార్టీ వచ్చేసి అక్కడ ఆ ఉత్సవాన్ని చేసుకుంటే ఎందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది? అది చెప్పాలి కదా, దాని సమాధానం చెప్పండి వీళ్ళు ఫస్ట్. ఎస్, మాకు అక్కడ క్యాడర్ ఉంది, మా పార్టీ అక్కడ ఉంది. మా పార్టీ లాస్ట్ టైం మొన్న లోకల్ బాడీస్ లో మేము పోటీ చేశాము, మా క్యాడర్ ఉంది, సభ్యులు ఉన్నారు, మాకు సభ్యత్వం ఉంది. మాది కూడా ఒక పార్టీ కదా అక్కడ. ఈ 4 పార్టీలు ఉత్సవాలు చేసుకుంటే లేనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము జనసేన పార్టీ వచ్చి అక్కడ ఏదో మేము, అది కూడా ఓపెన్ మీటింగ్ కాదు, అది కాంగ్రెస్ కాదు, కేటీఆర్ కూడా మీరు ఇక్కడికి రండి ఏదన్నా చేయండి, వస్తే బిర్యానీ పెడతాం, కానీ మీరు సెక్రటేరియట్ లోకి వస్తామంటే మాత్రం ఊరుకోమని కేటీఆర్ కూడా అంటున్నారు. అదేనంటుంది. ఎందుకంటారు అట్లాగూ? మాది ఒక పార్టీ కదా. మీరు మీ టీఆర్ఎస్ ని ఎత్తేసేసి బీఆర్ఎస్ పోయినటువంటి మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా? మాకు ఇక్కడ ఆంధ్రాలో వచ్చి మాకు ఇక్కడ ఆఫీస్ పెట్టారు, మా గుంటూరులోనే పెట్టారు ఆఫీస్, ఇక్కడ ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ఏనాడన్నా మేము ఆ ఫ్లెక్సీ గురించి ఆలోచించామా? ఆ ఆఫీస్ పెట్టొద్దని ఇప్పుడు చెప్పామా? మరి ఎట్లా ఉంటుంది ఈ ద్వంద్వ నీతి? ఎందుకంటాం వీళ్ళకి? అంటే మీరు చేస్తేనేమో ఒకటి, మేము చేస్తేనే ఒకటా? బుతక సామెత చెప్పినట్టుగా అది కాదు కదా ఇవాళ. ఎస్, ఇవాళ జాతీయవాదం గురించి మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాం. జాతీయవాదం గురించి, జాతీయవాదం ఉంటేనే కదా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. ఏడపోతున్నారు, ఢిల్లీ పోవట్లేదా? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోవట్లేదా? జనసేన ఒక ప్రాంతీయ పార్టీ, జనసేన ఒక ప్రాంతీయ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీకి తిరిగి సుధులు చెప్తోంది జనసేన పార్టీ. ఎట్లా సుధులు చెప్పించుకునేటట్టుగా వాళ్ళు చేశారు. ఇవాళ ఎక్కడుంది? వాళ్ళు అన్ని స్టేట్లు వెళ్ళిపోయారు కదండి. జాతీయ పార్టీనే, బట్ ఎక్కడ ఎన్ని స్టేట్లో ఉంది వాళ్ళు? ఇలా
అన్ని స్టేట్లో వెళ్ళిపోతా ఉంది కదా, కనుమరుగైపోతా ఉంది కదా. రాష్ట్రాల్లో ఉన్నారు. మాట్లాడుతున్నటువంటి మాటల కోసం మేము చెప్పాల్సి వస్తుంది. మేము ఇది శుద్ధులు చెప్పట్లా, వాళ్ళు అన్నదానికి మేము చెప్తున్నాం. మేము వాళ్ళు అన్న తర్వాత మేము ఉన్నాం. ఇందాక రౌలరెడ్డి గారు అన్నారు వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము కౌంటర్ ఇస్తున్నాం అన్నారు. అది తప్పది. వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడాం. ఎక్కడా కూడా మేము ముందు ఒక మాట కూడా మాట్లాడాం. వాళ్ళు మాట్లాడిన దాని తర్వాతే మేము మాట్లాడిన తప్పితే మేము ఎక్కడా కూడా ఎవరిని రెచ్చగొట్టా ఏమీ చేయలేదు. మా క్యాడర్ అక్కడ ఏదో మీటింగ్ పెట్టుకున్న దానికి ఇంత యాగి చేసి లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరకి మీకు సంబంధం ఏంటి? ఏం మాట్లాడిందని మీరు ఎవరైనా ఖండించారా? ఎట్లా మాట్లాడుతా ఉంది అనలేదు కదా ఎవరును. ఆయన అంతా కానీ విత్డ్రా చేసుకుంటారు. మేము కామ్ అయిపోయిన ఇష్యూను తీసుకొచ్చింది ఎవరు? ఈ మేధావులు ముసుగులో మాట్లాడుతుంది ఎవరు? మీరు దేనికి తీసుకొచ్చి లింక్ పెట్టారు? ఒకదానికి ఒక సంబంధం లేకుండా లింక్ పెట్టి యాగి చేసింది మీరు చేసి మళ్ళీ మమ్మల్ని ఎట్లా అంటారు అనుకోవద్దు కదా. ఇంకొక ముఖ్యమైన మాట ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ నిన్న ఆయన ఇంటర్వ్యూలో 10 ఏళ్ల పాటు నన్ను ఎవరో అడ్డుకుంటారనో రావద్దనో అనలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ రకమైన ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయన్నారు. చాలా సీరియస్ కామెంట్ అది. అవును కదండి. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ నాగేశ్వర గారు ముసుగులో ఎవరో వచ్చారు, పెట్టారు, ఈ ప్రెస్ క్లబ్ లో కూర్చుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. వాళ్ళు ఎట్లా మేధావులు అనుకుంటారో వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి రివైండ్ చేసుకుంటే వాళ్ళకే వదిలేస్తాం. దాన్ని పట్టుకుని కాంగ్రెస్ లీడర్సే కదా స్టార్ట్ చేసింది. పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి ఆయన కదా మరి ఇంకొంచెం రెట్టుకొచ్చింది మాట్లాడింది. సో అందుకని మేము అంటాం మరి అన్నది వాళ్ళు కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఆహ్వానించాల్సింది పోయి బీఆర్ఎస్ ఎక్కడొచ్చిందో వాళ్ళు ఎక్కడ మాట్లాడతారో వాళ్ళు ఎక్కడ, లేకపోతే టీఆర్ఎస్ వచ్చి వాళ్ళు ఎక్కడ కొట్టేసుకుంటారని ముందు ఈయన మాట్లాడితే ఈయన ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తున్నాడని చెప్పి వాళ్ళు వచ్చారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళు వచ్చి రకరకాలుగా మాట్లాడింది వాళ్ళు కదా. మేము ఎక్కడ కూడా నిగ్రహం కోల్పోలేము. మీరు సభాపేసినా కానీ మేము కాముగా ఉన్నాం. మేము ఎక్కడ నిగ్రహం కోల్పోలేదే. మేము ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాం. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీకంటే ఎక్కువగా గౌరవించవడం కాబట్టి మేము కూడా కామ్ అయిపోయాం. మేము ఎక్కడ మాట్లాడాలి? ఖచ్చితంగా ఆ రోజులు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడాలి. మరి మన నాయకుడు కదా, ఒక పార్టీకి నాయకుడు. ఆపిన దాని గురించే మాట్లాడాడు. ఎక్కడ ఎందుకు సభను ఆపారు అనే దాని గురించి వచ్చిన మాటలే కానీ అవి సభలో మాటలు కాదు. సభ పెట్టుకొని ఇస్తే సభలో మేము ఎట్లా మాట్లాడేవాళ్ళం? మీరు బహుశా జనసేన ఎందుకు ఇక్కడ పార్టీ వస్తోంది, ఎందుకు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, ఆకాంక్షలు మాట్లాడేవారేమో బహుశా సభ సమావేశం పెట్టుకుని ఇస్తే. ఓకే, మాకు రైట్ ఉంది కదండి, ప్రజాస్వామ్యంలో మాకు రైట్ ఉంది కదా. మేము ఎక్కడికైనా పోవచ్చు కదా. మేము మాట్లాడిన ఆపారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కొంచెం ఉద్రేకంగా మాట్లాడారు.